ప్రతి ఏడాది జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినంగా పాటిస్తుంటారు. వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం నిర్వహించింది. శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ రైజింగ్ తెలంగాణ పేరుతో ఇంత అద్భుతమైన అవగాహన కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి రామ్ చరణ్ ధన్యవాదాలు తెలిపారు. తాను కూడా చిన్నప్పుడు స్కూల్లో ద్వారా ఇలాంటి అవగాహన కార్యక్రమాలకు వెళ్లేవాణ్ణని గుర్తు చేసుకున్నారు. గతంలో స్కూల్ బయట చిన్నపిల్లలకి డ్రగ్స్ ఇస్తున్నారనే వార్త విని చాలా బాధపడ్డాను. డ్రగ్స్ ద్వారా వచ్చే హై కాకుండా ఆరోగ్యకరమైన పనుల ద్వారా వచ్చే హైని పొందొచ్చని చరణ్ చెప్పారు. ఇక నేను మీ వయసులో ఉన్నప్పుడు స్కూల్ తరపున ఇలాంటి అవగాహన కార్యక్రమాలకు వెళ్లేవాణ్ణి. ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు. 2014-15 ప్రాంతంలో కొన్ని స్కూల్స్ బయట అమ్ముతున్నారని తెలిసి బాధేసింది. గోలీ సోడాలు, పాపికల్స్ అమ్మే బండ్లు ఇప్పుడు డ్రగ్స్ అమ్మే స్థలంగా మారాయి. పిల్లలకి ఐస్ క్రీంలో ఏం కలుపుతున్నారో తెలియకుండానే 3-4 తరగతి పిల్లలు వాటిని తీసుకొని ఆ హైని అనుభవిస్తున్నారు. అప్పట్లో దీనిపై పేరెంట్స్ చాలా పెద్ద ఎత్తున ధర్నా చేశారు. వ్యవస్థలో డ్రగ్స్ ఇంత డీప్గా వెళ్ళిందా అని నాకు చాలా బాధేసిందని, షాకింగ్గా అనిపించింది అన్నారు రామ్ చరణ్. ఇక అప్పుడు నేను తండ్రిని కాదు, ఈ రోజు నేను తండ్రిని. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపాలంటే ఆందోళనగా ఉంది. ప్రస్తుతానికి ఇంట్లోనే హోమ్ స్కూలింగ్ చేపిస్తున్నాం. కానీ పిల్లలు పెద్దయ్యాక బయట స్కూల్కి పంపించాలంటే భయంగా ఉంటుంది. ఫ్యామిలీతో క్వాలిటీ టైం గడపడం చాలా ముఖ్యం. ఉదయాన్నే వ్యాయామం చేయడం ద్వారా మంచి హార్మోన్స్ రిలీజ్ కావడం, షూటింగ్కి వెళ్లి సాయంత్రం మంచి గేమ్ ఆడడం, కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడం, స్నానం చేసి నిద్రపోయి మళ్ళీ ఉదయం ఫ్రెష్గా లేవడం వల్ల హై వస్తుంది అన్నారు రామ్ చరణ్. సినిమా నుంచి సక్సెస్ సాధించినప్పుడు, పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినప్పుడు, సాయంత్రం కుటుంబంతో నాణ్యమైన టైం గడిపినప్పుడు, స్నేహితులతో టైం స్పెండ్ చేసినప్పుడు, స్పోర్ట్స్ ఆడడం వంటివి మంచి హై ఇస్తాయి. ఇంట్లో నుంచే మొదలుపెట్టి ఈ సమాజాన్ని బాగు చేసుకుందాం. మన కుటుంబాన్ని, అక్కా చెల్లెలని, స్కూల్ని, స్నేహితులని, మన భవిష్యత్తుని మనమే రక్షించుకుందాం. ఇంటర్నేషనల్ దుర్వినియోగ దినం అని ఒక రోజు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా కింది స్థాయిలో భ్రష్టు పట్టిన సమాజాన్ని క్లీన్ చేసుకుంటూ అభివృద్ధిలో భాగమవుదాం. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కృషిని ప్రశంసిస్తున్నాను. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ ఒక్కో సైనికుల్లా మారదాం అని రామ్ చరణ్ పిలుపునిచ్చారు.